నువ్వెవరిను లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో. ప్రభా, ఎందుకు ఏడుస్తున్నావు? నందిని కోమలోకి వెళ్ళింది ప్రభా. తర్వాత ఏమైంది? వస్తుంది సార్, నా నందిని నా కోసం వస్తుంది. వస్తుంది. నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నేను నా కూతురికి ఏదోలా సర్ది చెప్పుకుంటాను. యుగో మై బాయ్, యుగో. వెళ్ళు. నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం. నందిని స్విట్జర్లాండ్లో ఉంటావు నిజం. నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాక్లో కనబెట్టి నా కూతురు పెళ్లి చేసుకో అంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రం ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరం? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లాడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపు నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. అప్పుడు అబ్బా బుచ్చైని బూచి తమసేసావు అనమాట. మావా మావా అస్సలు నమ్మలేకపోతున్నాను మావా. అచ్చం నీ కథలో ఓపెనింగ్ లానే ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్, ఇక్కడ రైల్వే స్టేషన్. నమస్కారం. వెల్కమ్ ప్రభా, వెల్కమ్. వీళ్ళందరినీ ఫ్రెండ్సా? అందరూ తిన్నారా? సేమ్ క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ మారింది. బ్యాక్ డ్రాప్ అంటాడేంది? పదండి తిందురు గారే, నువ్వు బాగా తినాలి. అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారా? ఇల్లంతా గొడవ గొడవ, హడావుడి, సందడే సందడి. అందరూ వచ్చారా? కానీ స్విట్జర్లాండ్ నుంచి విశ్వం కూతురు నందిని మాత్రం రాలేదు.
నాన్న చేసిన పూజలు చాలు రా, చాలా పనుంది. ఉండవే, వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు తృప్తిగా పూజ చేసుకొని. రే పిల్లలు తిన్నారా? చంపేస్తా పిల్ల పెంచాలని ఆటలో పడి తిండి మానేస్తారా? ఏంటి శాంసంగ్ హౌస్ స్టాక్ అయిపోయిందా? శాంసంగ్ హౌస్ లేబుల్స్ అంటే కాలిబాట్లో చీపులు క్రిమినల్స్ అమ్మేయండి రా. వాళ్ళు లేబుల్ చూస్తారు కానీ లెక్క రావడం చూస్తాడు. ఇష్టం తగిన జాగ్రత్తగా చూసుకోండి. నీ కథలో చర్చి ఫాదర్, ఇక్కడ లైవ్ లో వైన్ షాప్ ఓనర్. ఈయన క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది కదా. మామా ఇల్లంతా సందడి సందడిగా పండగలా ఉందిరా. నాకు మాత్రం శ్మశానంలో ఉన్నట్టుంది. నందిని, ఇక్కడ మన పని లేదు, హైదరాబాద్ అది వెళ్ళిపోతుంది. కదరా, ఇప్పుడు హైదరాబాద్ అంటే Excuse me. Hi, my name is Bond. I'm from Switzerland. మా అక్క నన్ను జేమ్స్ బాండ్ అంటుంది. అందరు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. నైస్ టు మీట్ యు. మన శిశుబా మధ్య ఈడు కూడా వచ్చాడు. అంకిల్ క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్. ఓకే. ఏంటి అందరు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం మేము అందులో చదువుకొచ్చాం. అడు మోహన్ చూడు, ఆడు ఎలా ఉన్నాడు? నువ్వేమో ఒక్కడే వచ్చావు. ఎనిమిది ఎక్క గో 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 గో. థ్యాంక్స్. ఏంటి అక్క అక్క అంటున్నారు? అక్క కాదమ్మా, తొక్క, అరటి తొక్క అంటున్నాడు అంతే. నేను చెప్తా నాకు. ఏంటి అక్క అక్క అంటున్నారు? లైన్ వేస్తున్నారా? నేను హాఫ్ టికెట్. హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని. వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా? చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే పడదు, అందుకే క్యారెక్టర్ తీసా. ఓ, కథలో విలన్ లేడు అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడనమాట. అవును రా, చదువులో పూర్ అనుకుంటా. 7th క్లాస్ రెండోసారు మూడోసారు. అది అప్పుడు రా. ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్. అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలుంటున్నారు, పక్కల్లో దొరుకుతుందంట. నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేమన్నా కూలోళ్ళ కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా. మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నువ్వు వేరే వాళ్ళని చూసుకో. ఏంటి అంత సడన్ గా వెళ్ళిపోతానంటున్నావు? ఉయ్యాల దావడం కోసం ఇంత ముందుకు రా. ఒక్కడు చాలు కదా. వాడేం ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. రే 10 ఏళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటావు ఏంట్రా? మీరు ఎంజాయ్ చేయండి. నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్కి వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు. మీరు చేయండి, మేము వెళ్తాం. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. ఉత్తాం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. రే ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంటావేంట్రా? ఫ్రెండ్ పెళ్ళానా, వెళ్ళాలి. రే మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకునేదే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు, అది చూడండి. ఓకేరా, వెళ్ళు. రైట్ రండిరా. బ్యాటరీ కర్రోడా, నీకు పిల్ల దొరికి ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేటు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కదని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మనందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్లో పెట్టాలంటారు నువ్వు. రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే అరే అడు చూడరా, అందరు లైన్లో వస్తుంటే అడు చూడు కుడింగిలేలో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అర్జెంట్ అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషలా? కొట్టనా వెనకాల. ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలే ఉన్నావు. కాస్త కామన్ సెన్స్ ఉండదు. నేను మాట్లాడుతున్నాను మాట. అమ్మా ఎంతమంది చెప్పాలి నీకు? సార్, డబ్బు ఉందని పగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అమ్మకి అదే బుద్ధి. అమ్మా 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 వదిలే అమ్మా, అమ్మా నేను మాట్లాడతాను. నేను చెప్ మీరు ఆపండి. అక్క రా. నువ్వు లోపలే ఉన్నావా? పోనీ బాబా, ఇంటికి ఇచ్చే. సార్ సార్ నేను మాట్లాడతాను.
నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? మరి దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ని తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నేను ఎదరమోహం. ఏదో ఒకటి చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయింది అన్న. ఎందుకురా? ఎందుకన్నా? పెళ్లి కూతురు చచ్చిపోయింది అన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఫీల్ అన్న ఫీల్. నువ్వు కంటిన్యూస్ క్వశ్చన్లు అడక్కు. సరే సరే, నువ్వు ఇంటికెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యూ డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజన్? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా, ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా, వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి.